వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు పాలు విరగకుండా బెల్లంతో పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పాలు, బెల్లం, కొద్దిగా కిస్మిస్, కాజు, 2 ఇలాచీ, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇక్కడ నేనైతే టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి రైస్. ఆ టీ గ్లాస్ రైస్ తీసుకొని ఒకసారి వాటిని నీట్గా వాష్ చేసి ఆ వాటర్ మొత్తం తీసేసి మరొకసారి ఆ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఓ ½ అన్ అవర్ పాటు నానబెట్టాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల పాలు, అలాగే 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలని 2 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు పాలు 2 పొంగులు వచ్చాయి కదా, ఇంతకుముందు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఆ వాటర్ తీసేసి ఇందులోకి యాడ్ చేద్దాం. రైస్ని పాలలోకి యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం కలిసేలా కలిపేద్దాం. ఇలా కలిపిన తర్వాత స్టవ్ కొంచెం హైలోకి పెంచుకొని ఓ 10 మినిట్స్ పాటు అన్నం ఉడికేంత వరకు ఉడికించుకుందాం. రైస్ని ఇలా పట్టుకొని చూస్తే కొంచెం ఇలా అని చూస్తే మనకు అర్థమైపోతుంది రైస్ ఉడికిందో ఉడకలేదో. ఇప్పుడు రైస్ ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. పాలు విరగకుండా పరమాన్నం రెడీ చేయాలనుకున్నాం కదా, అందుకనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని యాడ్ చేయాలి. పాలు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం పడుతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. కరెక్ట్గా అయితే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం సరిపోతుంది. అలాగే క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీని కూడా యాడ్ చేసి ఒకసారి గరిటెతో కలపాలి. పరమాన్నం మరి గట్టిగా అయ్యేంతవరకు ఉంచొద్దండి, ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఎలాగో గట్టిగా అవుతుంది. అందుకే పాలు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పరమాన్నంలోకి యాడ్ చేయాలి. అంతే, ఎంతో సింపుల్. ఇప్పుడు పాలు విరగకుండా పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేశారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.